బ్రహ్మాండం నుంచి కాకుండా దేవుడు ఇవాళ ఎందుకో ప్రేరేపించారు ఈ యొక్క వాక్యము. ఆమ్, మన యొక్క పామ్ సండేకి సంబంధించింది మట్లాదివారం గురించి. మట్లాదివారం అంటే మనందరికీ ఎంతో అన్ అంటే కొద్దిగా డిఫరెంట్‌గా ఉన్నది. అంటే క్రిస్మస్ అంటే మనకి క్యారల్స్ అన్నీ ఉంటాయి. కానీ మనకి ఆహ్, ఈ లెంట్ దినాలు అయినప్పటికీ మనం ఈ యొక్క 40 దినాలయిపోయి మనము ఆ యొక్క ఆదివారము మట్లాదివారంకొచ్చేటప్పటికి మట్టలు తీసుకురావటము, పువ్వులు కొనుక్కురావడము, లేకుంటే రకరకాల రంగురంగుల పువ్వులు తీసుకురావటము, దాన్ని డెకరేట్ చేయటం. ఎవరు మట్ట అందంగా ఉందని మళ్ళీ మన సండే స్కూల్‌లో మనకందరికీ గదా! ఎవరిది బావుంది, నాది బావుండాలి, నాది బావుండాలని అదొక ఆశ. మన గుడి చుట్టూ గూడా ఆ మట్టలతో డెకరేట్ చేసేవాళ్ళు. అంతకన్నా మించి చర్చ్ చుట్టూ హోసన్న పాటలు పాడుకుంటూ తిరగటం అంటే అవన్నీ ఎంత మంచి అనుభవాలు. అంటే నేను అనుకుంటాను ఇక్కడ కెనడాకొచ్చిన తర్వాత మాత్రం అలాంటివి చాలా నేను మిస్ చేస్తా ఉంటాను. చిన్నప్పుడు ఆహ్, ఎంతగానో సండే స్కూల్‌లో గాని, మన చర్చెస్‌లో గాని ఆ యొక్క అనుభవము, ఆ రోజుల్లో మనం సంతోషంగా గడిపిన దినాలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే ఎంతో సంతోషం అనిపిస్తది. ఇక్కడేదో లేదనేసి కొద్దిగా మిస్ కూడా చేస్తా ఉంటాను వాటన్నిటిని. ఆహ్, హ్మ్, అంటే శ్రమల దినానికి ముందు గూడా మనకి దేవుడు అంత మంచి బ్రేక్ అంటే ఎప్పుడు గూడా అంటే శ్రమల దినాలు అనగానే మనము ఏదో ఉపవాస దినాలు గదా! మొహమంతా ఇట్లా నీరసంగా ఉండి లేకుంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళంలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి పవిత్రమైన దినాలు. ఇది సిద్ధపడే దినాలు. ఆహ్, దేవుని ఆ యొక్క శిలువ ధ్యానము కోసము మనం సిద్ధపడే దినాలంటే మనం అది ఎంతో ఆశతో, ఎంతో ఆసక్తితో ఆయన మనకి ఇంకేమి బోధిస్తారా అని మనము ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ప్రారంభించాము. ఆయన మనకి చాలామంది ఉపవాసం ఉన్నారు. మరి ఆయన మనకి ఇన్ని వారాలు మనకి తోడుగా ఉన్నారు. బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు. అయితే ఈ యొక్క దినము ఆహ్, ఆహ్, మట్లాదివారము సందర్భంగా మనము ఈ యొక్క వాక్య ధ్యానం చేసేటప్పుడు దేవుడు నాకు ఇది చదువుతున్నప్పుడు నాకు ఈరోజు సాయంత్రం నేను పొద్దున కూడా అనుకుంటున్నా ఆదికాండం చెప్పాలా? ఇది ఎట్లా ఏంటి దేవా ఏమి చేయాలంటే ఆఖరి నిమిషంలో నాకు ఈ వాక్యమే నాకు దేవుడు అనుగ్రహించారు. అంతేకాదు కానీ దేవుడు అంటే మనం ఎంత నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒకటే తెలుసు ఏంటిదంటే హోసన్నా, హోసన్నా అంటము, ఆయనని మహిమపరచటము, ఆయన్ని ఘనపరచటము అది ఒక్కటే తెలుసు. కానీ ఈ యొక్క వాక్య భాగము మనము ఇంకొద్దిగా లోతుగా మనం చూడగలిగితే, ఇంకొద్దిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించే విధము ఆయన నాకు బోధించింది నేను మీ అందరికి గూడా ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పూట. మొట్టమొదటిగా ఆయన ఆహ్, దేవుడు ఎంచుకున్న సమయము, ఎంచుకున్న ఆహ్, ఆహ్, ప్రదేశము, పరిస్థితులు తెలుసుకుంటే అది ఆయన పస్కా పండగకు ముందు జరిగిన సంఘటన ఇది. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పస్కా పండుగకి అనేక దేశాలు ఎక్కడున్నా సరే యూదులందరూ గూడా యెరూషలేంకి వచ్చి అక్కడ చేరతారు. అంటే అప్పుడు అందరూ కూడా తన శిష్యులందరూ అంటే ఉన్న ఆహ్, ఎక్కడెక్కడున్న వాళ్ళు గూడా అందరూ గూడా ఆ యొక్క యెరూషలేంకొస్తారు. అలాంటి సమయము ఆయన ఎంచుకున్నారు. ఆయన సమయము అట్లాగే ఉంటాయి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎలాంటి చోట ఎక్కడ. ఎందుకంటే అప్పటి వరకు శిష్యులతో సామాన్య మానవులుగానే అన్ని చోట్లకి తిరిగారు. శిష్యులతో అందరికీ అన్ని చేయాల్సినవన్నీ నేర్పించారు. పరలోక రాజ్యం గురించి నేర్పించారు. అద్భుత కార్యాలు చేపించారు. మరి శిష్యులకు తనతో పాటు మరి ఇద్దరిద్దరిని పంపించి అదే కార్యాలు చేయించుటకు వాళ్ళని దీవించి వాళ్ళని ఈ లోకంలోనికి పంపించారు. అన్నీ జరిగినాయి. అంతేకాదు ఆయన తన హ్మ్, ఆ యొక్క బోధించేటప్పుడే మరి ఆయనని వెంబడించేటప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, చేయాల్సిన త్యాగాలు ఎట్లా ఉంటాయి అనేవి ఈ విధంగా ఆయన ఉన్న ఆ యొక్క పరిచర్య మొదలుపెట్టి చేస్తున్న ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో అనేక సంఘటనలు మన దేవుని వాక్యంలో చదువుకోవచ్చు. అయితే ఈ యొక్క సంఘటన ఈ ఒకటి ప్రత్యేకంగా ఉంది.
ఎందుకు ప్రత్యేకంగా ఉందంటే, మొదటిగా నేను ఈ యొక్క వాక్య ప్రారంభం అప్పుడు ఆయన తన శిష్యులను పంపించి ఒక గాడిద పిల్లని తీసుకురమ్మని చెప్తారు. అయితే ఆయన చెప్పిన విధానము ఎట్లా ఉందంటే, "ఫలానా చోటకి వెళ్ళండి. ఈ ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ ఉంటది. దాన్ని విప్పుకొని తీసుకొని రండి. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి." అంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి జూసారా? దేవుడు కూడా మన జీవితాలలో గూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఈ వాక్యం చదివిన తర్వాత ఏంటిదంటే, ఎప్పుడైతే దేవుడు మనకి మొదటిది ఏంటిదంటే మనం గమనించాల్సింది, దేవుడు ఏదైనా ఆయన సూటిగానే మాట్లాడతారు. ఆయన కార్యము చేయాలని ఆయన మనల్ని పంపించినప్పుడు ఈ లోకంలోను ఎక్కడికి పంపించినా సరే ఆయన మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ అక్కడ ఏమన్నా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఏమని మనము సమాధానం చెప్పాలి? అది మనం జ్ఞాపకం ఉంచుకుంటే మనకి అంటే తేలిగ్గా అనిపిస్తది. ఎందుకంటే మామూలుగా మనము ఇప్పుడు ఎవరన్నా అక్కడికెళ్ళి గాడిద పిల్లని తీసుకురావాలంటే మనకి భయమేయదా? ఎవరన్నా ఇప్పుడు నేనెళ్ళి చెప్పి ఇక్కడికి వెళ్ళి అది తీసుకొని రండి. ఒకవేళ అడిగితే గనక మీరు ఇది యజమాని కోసమని చెప్పండి అని చెప్తే ఎట్లా అనిపిస్తది మనకి? అంటే నన్ను పంపిస్తే నాకైతే చాలా భయం. నేనైతే వెళ్ళను. మీరెళ్తారా అండి? ఆహ్, అంటే అలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ దేవుడు చెప్పినప్పుడు నిజంగా ఈ శిష్యుల హృదయం ఒకటేంటంటే ఆహ్, ఆయన మీద నమ్మకము. మొదటిదేంటంటే గమనించాల్సింది ఆయన ఏది చెప్పినా మనకి ఆయన యొక్క పనులు మనకి సూటిగా మనకు అర్థమయ్యే విధంగా ఎట్లా చేయాలో మనకి ఎలాంటి డౌట్ లేకుండా ఆయన కార్యం గురించి మనము ఎక్కడికి పంపించినా, ఎలాంటి పరిస్థితుల్లోకి మనం పంపించినా, ఆయన మనకి ఆయన యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మనకి ఖచ్చితంగా మనకి చెప్తారు. మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు మనము అనుభవించే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించటము, ఎట్లా చేయాలి? ఎలాంటి కార్యం చేయాలి? ఎన్నో సార్లు మనము తెలియకుండా కొన్ని మాటలంటాం. ఈ మాట ఎట్లా వచ్చిందనుకుంటాం. అది పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట. అంటే ఆయన మన నోట్లో అంటే మనకి జరగబో సంఘటన, ఆ సంఘటనలో మనము ఎట్లా స్పందించాలి? ఎట్లా సమాధానం ఇవ్వాలి? అన్నది కూడా అంత విపులంగా దేవుడు తన శిష్యులకు బోధించి ఆయన పంపించారు. మన దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఒకే దేవుడు గాబట్టి, అదే దేవుడు మన జీవితాల్లో కూడా మనము ఆయన బిడ్డలుగా మనల్ని ఎంచుకొని ఆయన సేవ నిమిత్తం మనకి ఎక్కడికి పంపించినా కూడా, అదే మనకి ఆయన యొక్క మాట మనతో ఉంటది. ఆయన యొక్క నడిపింపు మనతో ఉంటది. మనము ఎలాగ చేయాలి కార్యాలు అనేది చాలా క్లుప్తంగా మనకి ఎలాంటి అంటే సందేహం లేకుండా డౌట్ ఏం లేకుండా మనము అలాంటి పరిస్థితి దేవుడు మనకి అలాంటి సంఘటన మనకి కల్పిస్తారు. అలాంటి వాగ్దానాలు వాక్యం ద్వారా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతారు. కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా సూటిగా మాట్లాడతారు. కొన్నిసార్లు మన ఒక తలంపు ఇచ్చి దాని ద్వారా మాట్లాడతారు. దేవుడు ఏ విధంగా మాట్లాడినా పర్వాలేదు. కానీ ఆయన చెప్పదలుచుకున్నది మాత్రం ఆయన సూటిగా చెప్తారన్న విషయం మాత్రం మనం అందరం గూడా గమనించాల్సిన విషయము. అంతేకాకుండా శిష్యుల యొక్క హృదయం గూడా చూడండి. ఆయనని వాళ్ళేమన్నా అంటారేమో ఆహ్, ఊర్లో వాళ్ళు దొంగతనం చేస్తున్నామనుకుని కొడతారేమో అని ఇలాంటి వంకలేమి చెప్పలేదు. వాళ్ళేం చెప్పారంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన నోటి నుంచి వచ్చిన ఆ యొక్క మాట ఆయన చెప్పిన ఆ యొక్కవన్నీ గూడా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళమంటారే ఆ స్థలంకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి గాడిద పిల్ల కనిపించింది. నిజంగానే మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధంగానే అడుగుతారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు విప్పుతున్నారు దాన్ని అని అడిగినప్పుడు, ప్రభు కోసం కావాలి అని చెప్పినప్పుడు. అయితే మనం రెండో విషయం గమనించాల్సిందంటే, దేవుని వాక్యము మనకు చెప్పినప్పుడు మనము లోబడటము, శిష్యుల్లాగా మనం లోబడటం మనకెంత ముఖ్యమో, ఇంకొకటి మనం గ్రహించాల్సిందేంటిదంటే, ఏ పరిస్థితుల్లోకి పంపిస్తున్నారో, అక్కడ యొక్క పరిస్థితి ఆయనకు అనుకూలంగా ఉండేటట్టు ఆయన యొక్క పరిస్థితులు మారుస్తారు. మనుషుల యొక్క హృదయాలను మారుస్తారు. మనం ఎన్నో సార్లు మన జీవితాల్లో అనుభవం ఉంటది. మనం ఎంతో భయపడుతూ వెళ్తాము. ఎట్లా అవుతదో ఏంటో, మరి ఎట్లా మాట్లాడాలో కొన్నిసార్లు పనిలో కూడా చూడండి మనం ఎళ్లి మేనేజర్‌తో మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా
లేకుంటే కొత్త వ్యక్తులతో ఎవరితోన్నా మాట్లాడాలన్నా, మనం వెళ్లి మాట్లాడేటప్పటికి మనకు చాలా భయమేస్తది. మనకు ప్రేరేపణ వచ్చుండొచ్చు వెళ్లి మాట్లాడాలని. కానీ ఎట్లా మాట్లాడాలి? ఏం చేయాలి? అని మనం ఎంతో ఘర్షణ పడతా ఉంటాము. ఎంతో భయపడుతూ ఉంటాము. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళ గురించి మనం అనుండొచ్చు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనొచ్చు. లేకుంటే ఈ మేనేజర్ అసలు చాలా కఠినాత్ముడని వినుండొచ్చు. లేకుంటే వీళ్ళు అసలు చెప్పిన మాట వినరు అని ఇలాంటి అనేకగా వినొచ్చు. అంటే మనం వాళ్ళ గురించి వినొచ్చు. అందుకే సగం భయపడుతుండొచ్చు కూడా మనం వెళ్ళటానికి. కానీ ఆహ్, అనేక సందర్భాల్లో దేవుని చిత్తముండి ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు అన్నీ కూడా మనకి అనుకూలంగా అవుతాయి. వాళ్ళు అంటే మనము లోబడనటం ఒకటే ఎత్తైతే, దేవుడు మనం లోబడి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం ఏంటిదంటే, మన యొక్క పరిస్థితులు అనుకూలపరుస్తారాయన. అది మనము రెండోదిగా గమనించాల్సింది. ఎప్పుడైతే మనం దేవుని మాట విని లోబడి వెళ్తామో, మనం భయపడాల్సింది వేరు. అందుకే కొన్నిసార్లు అలాంటి సందర్భాల్లో భయపడుకుంటున్న వెళ్ళిన సందర్భాల్లో గూడా తిరిగొచ్చినప్పుడు ఎంతో మనశ్శాంతిగా వస్తాము. అమ్మో! ఇంత భయపడెళ్ళాము, ఇంత తేలిగ్గా అయిపోయిందేంటి? పనేంటి ఇంత తేలిగ్గా అయిపోయింది? ఎంతో కష్టం అనుకున్నాను. ఎంతో తిరగాలనుకున్నాను. ఏంటి ఇట్లా వెళ్ళగానే ఇట్లా పనయిపోయిందేంటి? ఇలాంటి సమస్యలొస్తాయి అనుకున్నాను. కానీ ఎలాంటి సమస్య లేకుండా ఇట్లా అయిపోయిందేంటి అని మనం ఆశ్చర్యపోతా ఉంటాము. అదంతా దేవుని కార్యము. ఆయన నడిపింపు, ఆయన హస్తం ఉంటది. అందుకే మన యొక్క కష్టం ఎంతో కష్టంగా ఉండాల్సిన సందర్భాల్లో కూడా ఆయన మనకి అనుకూలంగా ఉండేటట్లు ఆ యొక్క పరిస్థితులన్నీ ఇతరుల యొక్క హృదయాలనైతేనేమి, పరిస్థితులైనేమి ఆయన మార్చగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది గూడా లేదు. ఆయన ఎలాంటి పరిస్థితులైనా ఆయనకి అనుగుణంగా, ఆయన బిడ్డలకు అనుగుణంగా ఎట్లయితే ఆయన శిష్యులకు అనుగుణంగా ఉన్నాయో, మనకి కూడా ఆయన అలానే దారి మనకి సరళం చేస్తారు దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఏమన్నా ఇచ్చినట్లయితే మనము సంకోచించాల్సిన అవసరం లేదు. ఆహ్, ఎన్నో మార్లు మనం వాక్యంలో చూస్తే అనేక సందర్భాలలో మనం చూడొచ్చు. ఆహ్, హ్మ్. జెర్మయాలో చదివితే ఏమంటాడండి? నాకేమొచ్చు నా నేను పిల్లవాడిని గదా! ఆహ్, నాకు మాట్లాడటం ఏమొచ్చు అంటే, దేవుడు ఆయన నాలుక మీద వాక్యం పెడతాడు గదా! అంటే మన ప్రవక్తలందరిని చూసుకుంటే మనకి ఇప్పుడు ఆహ్, మ మ ఈ లోకంలో ఈ ఈ ఈ యొక్క జనరేషన్‌లో, ఈ సమయంలో మన దైవజనులందరూ గూడా వాక్యం చెప్పాలన్నా, దేవుని గురించి చెప్పాలన్నా థియాలజీ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, ఆన్‌లైన్ ఎళ్లి చేసి చేయొచ్చు. స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, బైబిల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ మీరు మనం జ్ఞాపకుంచుకోవాల్సిందేంటిదంటే, మా ప్రవక్తలు వాళ్ళకేమీ లేదు. వాళ్ళు కేవలము పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు నాలుక మీద ఏ మాట పెడతారో, ఆ మాటే పలికారు వాళ్ళు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడ్డారు. అందుకే మనం అనేక సందర్భాల్లో దేవుడు ఆ యొక్క ప్రవక్తల్ని ఆయన ఎంత అంటే కాపాడుకుంటూ వచ్చిన విధానము అది కొన్నిసార్లు నాకనిపిస్తది. ఆ ప్రవక్తలు కాకుండా మనం ఈ లోకము విషయంలో చూసుకుంటే అనేకమైన మిషనరీస్ వాళ్ళకి ప్రేరేపణ కలిగి దేవుని మాటకు లోబడి తెలియని ప్రదేశాలు, తెలియని భాష అక్కడ మనుషులు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? ఏమీ తెలీదు. అయినప్పటికీ వాళ్ళు ఈ యొక్క మిషనరీస్ అందరిని మనము నిజంగా ఆహ్, దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. అంత మంచి హృదయము వాళ్ళకిచ్చినందుకు, లోబడే హృదయము వాళ్ళకిచ్చినందుకు ఆహ్, అనేక మంది హతసాక్షులు అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు గూడా దేవుని మాట కేవలం వాళ్ళు దేవుని పిలుపు వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ వదిలేసి తెలియని స్థలానికి వాళ్ళు వెళ్లారు. ఆయన సేవ చేయటానికి, ఆయన ప్రేమను, ఆయన సువార్తను చెప్పడానికి వాళ్ళు సంకోచించలేదు. వాళ్ళు వెళ్లారు. అయితే వెళ్ళినప్పుడు మనం అనుకోవచ్చు మనకి ఎంతోమంది హతసాక్షులైపోయారు గదా! మరి దేవుని ఎందుకు ఆహ్, హ్మ్, ఆయన యొక్క ఆయన యొక్క కాపుదల ఎందుకు లేదని అనేక మందికి ప్రశ్న ఒక ఒకటుంటది. అయితే నేనెప్పుడు అనుకుంటాను
యేసు ప్రభువునే వాళ్ళు దే దేవుడు ఈ లోకంలోకి వస్తేనే ఆయన్నే సిలువ మీదకి పంపించారు. ఆయన్ని కొట్టారు, ఆయన మీద ఉమ్మేశారు. ఆమ్, ఆ, ఆయన్ని ఎంత అవమానించాలో అంత అవమానించారు. ఇంకా మనం ఏమాత్రం మనం మానవులుగా మనం ఏమాత్రం అయినా దేవుడు ఏం చెప్పలేదు కదా, అంత మంచిగా ఉంటుందని ఏం చెప్పలే. ఏం చెప్పారు? ఆయన వెంబడించే వాళ్ళు ఆయన సిలువను మోసుకొని ఆయన్ని ప్రతిదినం వెంబడించాలి. ఆమ్, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొంతమంది కుటుంబాలు వదిలిపెట్టి ఉండొచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రమే క్రైస్తవ బిడ్డగా ఉండొచ్చు. ఎంతో గృహాల్లో కూడా పర్సిక్యూషన్ ఉండొచ్చు. అయినా సరే దేవుడి యొక్క స్వరము విన్నప్పుడు ఆయన యొక్క మాటకు లోబడి వాళ్ళు వెళ్ళమన్న చోటకి వెళ్ళటము, చేయమన్న కార్యము చేయటము చేస్తే అది ఎంతో ఆశీర్వాదకరము. ఎందుకంటే ఆయన యొక్క పరిస్థితులు కూడా ఆయన అనుకూలపరుస్తారు. అందుకే తెలియని భాష వాళ్ళు నేర్చుకుని వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళతో ఉండి వాళ్ళ మధ్య నుండి యేసు ప్రేమను వాళ్ళు చూడగలిగేటట్టు చేస్తారు. అనేక మంది వాళ్ళ కార్యాల ద్వారా. బోధ కన్నా కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు బట్టి క్రీస్తు ప్రేమను వాళ్ళు నేర్పిస్తారు. ఆ యొక్క ప్రజలకు అన్యజనులకు తెలియని వాళ్ళకి అసలుకు యేసు అంటే తెలియని ప్రదేశాలకి ఈ మిషనరీస్ వెళ్ళినప్పుడు చేసే ఒక గొప్ప సేవ అలాంటి సేవ. అయితే నిజంగానే ఇక్కడ కూడా మనము ఈ వాక్యంలో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి జరిగినప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఆయన వెళ్తుంటే అందరూ కూడా ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఆయనను కొనియాడుతున్నారు. ఆయన స్తుతిస్తున్నారు. అయితే ఆయనని స్తుతించి, ఆయనని ఒక రాజుగా వాళ్ళు అంగీకరించి, వాళ్ళకి ద వాగ్దానం నెరవేర్పులోనికొచ్చిందని వాళ్ళు గ్రహించేటట్టు చేస్తారు. అందుకే వారు ఆయన ఒక రాజుగా అప్పటి వరకు వాళ్ళకు ఒక హృదయాల్లో ఉన్న డౌట్ ఏదున్నప్పటికీ కూడా ఆ యొక్క సమయంలో అందరూ గూడా వారి యొక్క మట్టలు వేయటమైతే వారి యొక్క ఆ యొక్క దుస్తులు తీసి ఆయన నడుస్తుంటే ఆయన ముందు వేయటము, చేయటము అన్నీ చేస్తారు. అయితే ఇలా ఆయన గనపరిచే సందర్భంలో ఇలాంటి ప్రముఖమైన సంఘటన, ఆయన రాజాధిరాజు అని అందరూ తెలుసుకునే సమయంలో మనకి 2 రకాల వ్యక్తులు కనిపిస్తున్నారిక్కడ. ఒకటేమో ఆయన చేసిన కార్యాలు అన్నీ గూడా జ్ఞాపకం తెచ్చుకొని, ఆయన స్తుతించి, ఆయన్ని ఆయన వర్షిప్ చేస్తుంటే, ఆయన్ని ప్రైజ్ చేస్తుంటే, ఇంకొక గుంపు ఎవరు? పరిసయ్యులు గదా! వాళ్ళేమంటున్నారు? వీళ్ళని అరవద్దని చెప్పు, కామ్‌గా ఉండమని చెప్పు అంటున్నారు. అంతే ఇప్పుడు మన మిషనరీస్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా అంతే. వాళ్ళొక ఊర్లోకెళ్ళినప్పుడు ఒకళ్ళేమో వాళ్ళని ఎప్పుడు చంపాలా, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలా అని చూస్తా ఉంటారు. ఇంకొకళ్ళేమో దేవుని వాక్యము ఇంకా ఆశగా వినాలని, ఇంకా ఏమో దేవుని గురించి తెలుసుకోవాలని ఆ యొక్క ఆత్రము ఉంటది. కాబట్టి మనము ఏది చేసినప్పటికీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆహ్, అందరూ ఒకే మాట మీద ఉండరు. అందరూ ఒకే బాటలో నడవరు. అందరూ ఆలోచన విధానం ఒకటే ఉండదు. అందరి జీవన విధానం ఒకలాగా ఉండదు. మనం చెప్పే మాట అందరూ ఒకే తీరులో తీసుకోరు. దేవుడు మనం ఎక్కడికి పంపించినా కూడా అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనము ఏమన్నా పల్లెటూరికెళ్ళి అక్కడికెళ్ళండి సేవ చేయండి అంటే మీరు వెళ్ళగానే అందరూ మిమ్మల్ని ప్రేమించేసి మీ వాక్యం వినేసి మిమ్మల్ని ఒక దైవజనులుగా పెడతారు అని భ్రమలో ఉంటే మాత్రము అది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే మనము కేవలము దేవుడు చెప్పారు కాబట్టి ఆయనకు లోబడి వెళ్ళటము. కానీ మన వాక్యంలో చూస్తే మనకు కొద్దిగా లోతుగా ఆలోచిస్తే పరిశుద్ధాత్మ చెప్తున్నాడేంటంటే అందరూ ఒకేలాగా ఉండరు. ఒకళ్ళేమో ఎందుకు అరుస్తున్నారు? అరవద్దు అని గద్దించే వాళ్ళుంటారు. ఇంకో అంటే సంతోషంగా ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండనివ్వకుండా చేసేవాళ్ళుంటారు. దేవుడి వాక్యం కొన్నిసార్లు మనము ఎవరికన్నా నాటాలని చూస్తుంటే వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉండి వాళ్ళున్న పక్క నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అణగదొక్కుతా ఉంటారు. ఆ ఉల్లాసాన్ని, ఆ యొక్క ఆనందాన్ని ఇంకా నేర్చుకోవాలన్న ఆ యొక్క ఆహ్, ఆ యొక్క ఇన్‌స్పిరేషన్ అవన్నీ కూడా అణగదొక్కాలని చూస్తా ఉంటారు. కాబట్టి అన్ని రకాల మనుషులుంటారు. మనము ఏ ప్రదేశంకెళ్ళినా దేవుడు ఒక మనకేమన్నా ఒక ఆహ్, ఆయన
ఆయన యొక్క కార్యము మనం చేయటానికెళ్ళినప్పుడు, మనకి తప్పకుండా పర్సిక్యూషన్ అనేదుంటది. మనకి తప్పకుండా మనం చెప్పేదానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళుంటారు. మనము చెప్పింది దేవుడు చెప్పిన వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు గూడా ఉంటారు. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇక్కడ అందరూ ఆహ్, ఉన్నప్పుడు అది నాకు ఆఖరి వాక్యము నాకు ఈ యొక్క వీటన్నిటికన్నా నాకు హృదయానికి బాగా హత్తుకున్న వచనం ఏంటిదంటే ఆఖరి వచనం. ఆహ్, అది 40వ వచనము. యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచిగా సమాధానం చెప్తారు గదా! ఆయనేమంటున్నారే అంటే ఆయన వారిని చూచి, "మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను." ఎందుకంటే ఆయనని మనం చాలా సార్లు అనుకుంటాము. దేవుని యొక్క కార్యాలు జేయటానికి మనము చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నాం అనుకుంటాం దేవునికి. ఆహ్, అంటే ఎక్కడికన్నా వెళ్ళినా ప్రయాణం చేసినా, అమ్మో! ఇంత ప్రయాణం చేశాము, దేవుని గురించే చేసేసాము, చాలా కష్టపడిపోయాము, ఉపవాసం ఉంటే అమ్మో! ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాము దేవుని కోసం. అంటే మనం చేసే ప్రతి పని కూడా మనకెట్లా ఉంటదంటే ఎంతో భారం ఏదో చాలా పెద్ద దేవునికి ఏదో పెద్ద మనం పెద్ద ఫేవర్ చేస్తున్న విధంగా మనం హృదయాల్లో మనము అనుకుంటాం. లేకుంటే దేవుడు కొన్ని విషయాలు చేయమన్నప్పుడు మనము ఎట్లా అంటే ఆహ్, ఎంతో అంటే మనస్ఫూర్తిగా చేయము. మనం కష్టంగానే జేస్తాము. ఏం ఏదో లోబడాలి గాబట్టి లోబడడానికి చూస్తాము. దానిలో కష్టమే కనిపిస్తది గానీ, దేవు దానిలో దేవుని యొక్క ఆహ్, ఆయన అనుగ్రహిస్తారు అన్న అది మర్చిపోతాము. అందుకే మనమంత ఘర్షణ పడటానికి కారణం ఏంటంటే, ఆయన మనకేమన్నా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే, దానికి కావాల్సినయి ఆయన అమరుస్తారు అనే విషయం మనం మర్చిపోయి, అంతా మనమే, అంతా భారమంతా మనమే అన్నట్టు మనము అనుకుని, అది ఒక పెద్ద బరువుగా మనము పరిగణించి మనము దేవుని కార్యాలు చేస్తా ఉంటాము. కానీ మనం అంతగా చేయాల్సిన ఇది లేదు. ఎందుకంటే ఆయన అంటున్నారు, "మీరంత కష్టపడి చేయాల్సినది లేదు. మీరు కాకపోతే ఆ రాళ్ళు గూడా స్తుతించగలుగుతాయి. మీరు స్తుతించాల్సిన అవసరం లేదు. లేకుంటే మీరు నా కార్యాలు చేయాల్సిన అవసరత లేదు." ఆ యొక్క రాళ్ళు అంటే ప్రాణం లేని రాళ్ళు, జీవం లేని రాళ్ళు, ఆ రాళ్ళు గూడా నేనే సృష్టించాను. అవే నన్ను ఘనపరుస్తాయి. అవే నా పనులు. అంటే ఏంటిదంటే మనకిక్కడ నేర్చుకోవాల్సిందేంటిదంటే, దేవుడు మనకేమన్నా ఒక కార్యము ఇచ్చినప్పుడు, అది ఎంత కష్టమైనా అయుండొచ్చు, ఎంత బరువైనా అయుండొచ్చు, మన పరిధిలో లేనిదయ్యుండొచ్చు, మన అవగాహనకు అందనిదయ్యుండొచ్చు. కానీ, దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు, మనం అది చేయటము ఎంతో ముఖ్యము. నేను ఈ దేవునిలోకొచ్చిన తర్వాత స్పెషల్లీ ఆయనతో లీనమైనప్పుడు ఆయన నాకు కొన్ని అసైన్‌మెంట్స్ ఎంతో కష్టమైన అసైన్‌మెంట్స్ ఇచ్చారు నాకు. అంటే నాకు స్తోమతకు మించి నాకు నా అర్హతకు మించి నేను చేయలేని అనేకమైన కొన్ని బాధ్యతలు, కొన్ని భారాలు నాకిచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయేదాన్ని. అసలు యాక్చువల్‌గా ఇది ఎట్లా చేస్తాను? నా వల్ల అవుతదా అని. కానీ నాకు ఇంకోటి గూడా అనిపిచ్చేది. ఈ వాక్యమే గుర్తొచ్చేది నాకెందుకో. అందుకే నాకు అది మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నాకు. ఈ వాక్యం గుర్తొచ్చేది. ఏంటిదంటే, "నువ్వు చేయకపోతే ఈ కార్యము వేరే వాళ్ళు చేయగలుగుతారు." కానీ ఏంటి తెలుసా? మనము ఒక అవకాశం పోగొట్టుకుంటున్నాము. దేవుణ్ణి ఘనపరచటానికి ఆయన మనల్ని ఎంచుకొని మనకి ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని మనము పోగొట్టుకుంటున్నాము. అందుకే కొన్నిసార్లు ఎంత కష్టమైనా, ఎంత ఆయన దగ్గర ఏడుస్తాను, ఆయన దగ్గర అన్నీ చేస్తాను, ఆర్గ్యూ చేస్తాను, నా నా వల్ల కాదు ఎన్ని వంకలు పెట్టాలంటే అన్నీ ఆయన దగ్గరే మాట్లాడతాను, అన్నీ చేస్తాను. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ నో హి ఈస్ ఇన్ కంట్రోల్. నాకు తెలుసు ఆయననే సమకూరుస్తారు, ఆయననే చేస్తారు. ఈ ప్రాణదాత మినిస్ట్రీస్ ప్రారంభించటం అంటే రిజిస్ట్రేషన్ విషయమైతే, సీఆర్ఏ విషయమైతే, ఏ విషయమైనా అంత తేలికగా వచ్చింది ఏదీ కాదు. ఆహ్, ఏ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మీరు ఈ 4, 5, 3 సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తానే ఉన్నారు. అనేకమైన సాక్ష్యాలు చెప్తానే ఉన్నాను. కానీ ఆయన ఎన్నడూ కూడా చేయి విడవలేదు. ఎన్నడూ కూడా ఆహ్, ఏ ఒక్క విషయంలో గూడా నేను
ఆహ్, ఫెయిల్ అయ్యేటట్టు చేయలేదు. ఆయన విజయమే ఇచ్చారు తప్ప ఆహ్, హ్మ్, అంత కష్టంలో గూడా కొన్నిసార్లు అనిపిస్తది. ఎట్లా అయిందిది? ఏ విధంగా అయింది అని. అంటే నాకు అర్థం కాని పరిస్థితి. అసలెట్లా సమస్యలు తీరుతున్నాయి? ఎట్లా ఆయన కార్యాలవుతున్నాయి? అనేది అసలు అర్థం కాని సంగతి. ఇప్పుడు జరగబోయే ఫస్ట్ యానివర్సరీ మాకు 26థ్ ఫస్ట్ యానివర్సరీ ఉంటే నేననుకున్నాను, ఒక సంవత్సరం అయిపోయింది. ఎ ఆయన తన యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేసుకొని. ఎంత గొప్ప దేవుడు నిజంగా. నేను మినిస్ట్రీ స్టార్ట్ చేయాలంటే, మరి నాకు వర్షిప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి గదా! అనుకునేదాన్ని. అయితే బాబీ వాళ్ళ పాప ఆహ్, ఆహ్, ఆ చిన్న పాప అయినప్పటికీ పియానో ప్లే చేసుకుంటూ ఎంత బాగా ఆ పా పా పాడుతా ఉంటది. ఈవెన్ ఇప్పుడు మన దానిలో గూడా ఎంత బాగా నోయల్ గాని, గేల్ గాని, అదేవిధంగా రాజా శాంతి వాళ్ళు, మదన్నయ్య, అనుపమ సిస్టర్ గారు వాళ్ళ పాప, ఇట్లా అనేక విధాలుగా మనము వర్షిప్ చేయాలని మనకి హృదయం ఉండాలి. లేకుంటే మైకేల్ గారు మనకి అందరూ ఎంతోమంది గదా! ఆయన సమకూర్చారు మనకి ఆరాధించుకోవడానికి. మన జూమ్ మీటింగ్‌లో అయితేనేమి, ప్రాణదాత మినిస్ట్రీస్‌లో అయితేనేమి, ప్రతి చోట కూడా మనము ఆయనని ఘనపరచడానికి, స్తుతులు చెల్లించడానికి, ఆ యొక్క వర్షిప్ టీమ్ అనేది, ఆ యొక్క వర్షిప్ అనేది మనకి ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదము. ఆయన సమకూర్చారు మనకి. ఫస్ట్‌లో నేను అనుకునేదాన్ని ఎట్లా జరుగుతది? ఎట్లా ఏంటి అని. కానీ మొదటగా రాజా నాకు స్పెషల్ ఇంగ్లీష్ అప్పుడు బెంజ్ గారు వాళ్ళు రావట్లేదంటే నేను అనుకున్నాను మరి మనకి ఇంకా ఇంగ్లీష్‌లో వర్షిప్ ఎట్లా అని. కానీ దేవుని కృప మరి రాజా రావటము, దాని తర్వాత ఈ పిల్లలు రావటము, లేకుంటే మైకేల్ గారు రావటం. హ్మ్. గాడ్ విల్ ప్రొవైడ్ అది అనిపిస్తది. నిజంగా మనం ఎంతో కష్టతరం అనుకుంటాము. మీ అందరికి ఇది చిన్నగా అయ్యుండొచ్చు కానీ నా హృదయంలో అది పెద్దగానే ఉంది. ఎందుకంటే ఆ వర్షిప్‌లో అదొక ఆనందము. ఎందుకో అనిపిస్తది. వర్షిప్ అనేది మన హృదయాలను సిద్ధపాటు చేస్తది. మన హృదయాలను కదిలిస్తది. అదొక అవకాశము దేవుణ్ణి ఘనపరచేయటానికి అదొక పెద్ద అవకాశము. అందుకే నాకు అదెంతో ప్రాముఖ్యం. నాకెంతో ఇష్టమైనది, నాకెంతో ప్రియమైనది. మరి అలాంటిది నాకు ఏమీ లేని సందర్భంలో కూడా దేవుడు ఆయన నాకు సమకూర్చారు. అందుకే అంటే ఎంత కష్టమైనప్పుడు మనము అది ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు. ఆయన ఏ కార్యం ఇచ్చినా సరే, ఏ బాధ్యత ఇచ్చినా సరే, మిమ్మల్ని దేవుడు ఎప్పుడైనా ప్రేరేపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకేమన్నా మీ హృదయంలో పెట్టి ఈ పని చేయండి. నేనిందాక చెప్పాను గదా! ఆయన వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, ప్రవక్తల ద్వారా మాట్లాడొచ్చు, ప్రార్థిస్తున్నప్పుడు మాట్లాడొచ్చు. గబుక్కున మీరిట్లా కూర్చుంటే గబుక్కున ఒక తలంపు రావచ్చు. ఆయన ఎట్లా చేయాలని మీకు అన్నీ గూడా బయలుపరచొచ్చు. నేను అంతకుముందు కూడా చెప్పాను. నేను థీసిస్ రాసినప్పుడు, బుక్ రాసినప్పుడు గానీ, ఆయన నిజంగా హెడ్డింగ్స్ దగ్గర నుంచి ఎట్లా రాయాలి, ఏంటి అన్నది మొత్తం ఆయననే రాసారు. కేవలము నేను టైప్ చేయటం తప్ప, మిగిలిందంతా కూడా ఆయనే చేశారు. నాకు స్తోమత ఉండి కాదు. అందుకే నేను అందరికీ చెప్పేదేంటిదంటే, దేవుని యొక్క కార్యం చేసేటప్పుడు మనమేమి ఆహ్, నాకు జ్ఞానం లేదు, లేకుంటే నాకు స్తోమత లేదు, నాకు సమయం లేదు, నాకు అర్హత లేదు. ఈ విధంగా మనం అనుకోవాల్సిన అవసరత లేదు. అర్హత ఉంది లేదా అన్నది చెప్పాల్సింది ఆయననే గదా! మనల్ని ఎంచుకున్నారంటే అర్హ అర్హులమనే ఆయన ఎంచుకున్నారు ఆయన పిల్లల్ని. మనము మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఏమన్నా అనొచ్చు. మన తోబుట్టువులు మన గురించి ఏమన్నా అనొచ్చు. మన సంఘము లేకుంటే మన ఇంటి పక్క వాళ్ళు గానీ, హ్మ్, మన నైబర్‌హుడ్ గానీ, ఎవరైనా మన పనిలో వాళ్ళు గానీ ఏమన్నా అనొచ్చు. వాళ్ళకేం తెలుసు దేవునికి కన్నా ఎక్కువ తెలుసా? తెలీదు గదా! కానీ మనం ఎప్పుడు మనుషుల గురించి ఆలోచిస్తాం కానీ, మన దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు మనం ఇంకా భయపడాల్సిందేముంది? అందుకే ఆయన మా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందేంటిదంటే, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఎలా ఉన్నా సరే భయపడకుండా అడుగు ముందుకు వేసి వెళ్ళండి. నేను ఒక అనుభవంతో చెప్తున్నాను. ఎంతో పెద్ద పెద్ద ఆహ్, రెస్పాన్సిబిలిటీస్ నుంచి దేవుడు నిజంగా
ఆయన గట్టెక్కిచ్చారు. ఆయన మరి ఎట్లా ఇచ్చారు సమయంకి ఏదో విధంగా ఆయన నాకు ఇస్తానే ఉన్నారు. సమస్యలను తీరుస్తానే ఉన్నారు. అంత గొప్ప దేవుడు మనకుండగా మనకి ఇంకేం కావాలి? అంతేకాదు మనం ప్రారంభించుకున్నట్టు మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనము ఆయన కార్యాలు చెప్పినప్పుడు అది మనకి డైరెక్షన్ అనేది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. ఆయన ద్వారాలు తెరిసినప్పుడు ఎవ్వరు గూడా మనల్ని ఆపలేరు. కాబట్టి మీరు సంకోచించొద్దు ఆయన ద్వారాలు తెరిసినప్పుడు. సంకోచించి వెనక్కి ఉండొద్దు. మీకిచ్చిన అవకాశాన్ని దేనిని గూడా మీరు ఆహ్, చేయకుండా ఉండొద్దు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యము గూడా ఆయన మహిమార్థమై, ఆయనను ఘనపరచటానికి ఇదే మంచి అవకాశం. మనకి లేకపోతేనే మంచిది. ఇంకా ఘనపరుస్తారు. ఎందుకంటే మనకి తెలుసు మనలో గర్వించేటానికి ఏమీ లేదు. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అదంతా కేవలము దేవుని కృప, ఆయన ఆయన నడిపింపు, ఆయన చిత్త ప్రకారము ఆయన చేసుకున్నారు. ఆయన నామము యేసుక్రీస్తు నామము ఘనపరచబడింది అని మనము గుండెల మీద చేసుకొని మనము చెప్పొచ్చు. మనము ఆనందంగా దేవుని స్తుతించొచ్చు. దేవా! ఒక పాత్రగా నన్ను వాడుకున్నందుకు మీకు స్తుతులు నాయనా అని మనము ఆయన పాదాల చెంత చేరి మనము ఆయనని మహిమపరచొచ్చు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని గూడా మీరు ఆహ్, విడవద్దు, వెనకాడొద్దు. ఆయన ఎప్పటికీ మనతో ఉంటారు. మనతో ఉండి మనము ఎలాగూ చెప్పాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలను ఎలా తీర్చాలో ఆయన మనకు బోధిస్తారు. అంతేకాకుండా మనం వెళ్ళిన పరిస్థితుల్లో గూడా, అక్కడ గూడా మనకి ఆయన యొక్క ప్రజల యొక్క హృదయాలను మార్చి, మనకి అనుకూలంగా ఆయన వాళ్ళని ముందుగానే వాళ్ళకి వాళ్ళని సిద్ధపాటు చేస్తారు. అది గుర్తుంచుకోండి. అప్పుడు మనకి కొద్దిగా ధైర్యం ఉంటది. దేవుడు నాతో ఉండగా నాకేంటి భయము? ఆయననే సిద్ధపాటు చేస్తారు. ఆయన తెరిసిన ద్వారాలు ఎవ్వరు గూడా మూయటానికి ఎవరి తరము గూడా కాదు. కాబట్టి మీ అందరూ కూడా ముందుకు సాగండి. ఆయన యొక్క సామ్రాజ్యమును కొరకై యేసుక్రీస్తుని గనపరచటానికై, ఆయన ప్రేమను ఇతరులకు పంచటం విషయంలో, అన్ని విషయాల్లో గూడా ముందుకు సాగిపోవాలని మిమ్మల్ని అందరిని గూడా ఈరోజు నేను బలపరుస్తున్నాను. ధైర్యం తెచ్చుకోమని మీ అందరికీ గూడా తెలుపుతున్నా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.